డయాబెటీస్లో ఒక సీరియస్ స్టేజ్లో హైపర్ ఆస్మోలార్ హైపర్ గ్లైసెమిక్ నాన్ కీటోటిక్ సిండ్రోమ్ అనే ఒక స్థితి వస్తుంది. దాన్నే హెచ్హెచ్ఎన్ఎస్ అని అంటారు. ఇందులో ఆ పేషెంట్ అనేది కోమాలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో ఎక్కువగా జరుగుతుంది. ఇది డెత్ అంటే పేషెంట్ చనిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్లో ఎక్కువగా జరుగుతుంది. ఇందులో ఏమవుతుందంటే ప్యాంక్రస్ అనేది కంప్లీట్గా బ్యాంక్రప్ట్ అయిపోతుంది. అంటే ఇన్సులిన్ అనేది కంప్లీట్గా జీరో రిలీజ్ అవ్వదు. అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే వీటిలో ఈ హెచ్హెచ్ఎన్ఎస్ హైపర్ ఆస్మోలార్ హైపర్ గ్లైసెమిక్ నాన్ కీటోటిక్ సిండ్రోమ్ అనేటువంటి సమస్య వస్తుంది. వీళ్ళలో జ్వరం రావడము, శరీరం పూర్తిగా పొడిబారిపోవడం, 101కి పైగా ఫీవర్ అనేది కంటిన్యూస్గా చూపించడం, నిద్ర రాకపోవడము, ఏవో లేనిపోని ఊహలు హాల్యూజినేషన్స్ రావడము, ఇటువంటి విపరీతమైన డిహైడ్రేషన్ ఆహాముతో కూడుకున్నటువంటి సమస్యలు రావడం అనేది జరుగుతుంది. షుగర్ లెవెల్స్ చెక్ చేస్తే కనుక 600 పైన ఉంటుంది. సో ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి సమస్య అయితే కాదు. అయితే ఈ స్థాయికి ఎప్పుడు వస్తాము అంటే డయాబెటీస్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోకపోవడం వల్ల వస్తాం. కానీ ముందుగానే డయాబెటీస్ని మనం గుర్తించినప్పుడే ప్రాపర్ లైఫ్ స్టైల్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్, హెర్బ్స్, డైటరీ మేనేజ్మెంట్ చేసుకుంటే ఈ స్థాయికి ఎవరు కూడా రారు. అది మనం ప్రూవ్ చేసి అనేక వందల మంది పేషెంట్స్ గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. నేను మీ చంద్రమౌళి, మాస్టర్స్ ఇన్ హెల్త్ సైన్సెస్, గ్రాడ్యుయేషన్ లైఫ్ సైన్సెస్, న్యూట్రిషన్ యూనివర్సిటీ స్థాయిలో అభ్యసించడం జరిగింది. అలాగే నేచురోపతి అండ్ యోగిక్ సైన్స్ DNVS కోర్స్ యూనివర్సిటీ స్థాయిలో చేయడం జరిగింది. సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్గా, అలాగే కిడ్నీ హెల్త్ కోచ్గా, ఆయుర్వేద పంచకర్మ థెరపిస్ట్గా గత 15 సంవత్సరాలుగా అనేక మందికి మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఎవరు కూడా ఈ హెచ్హెచ్ఎన్ఎస్ స్టేజ్కి వెళ్లకుండా మన ఆ రికార్డ్ అనేది మనకు ఉంది. సో ఇది కేవలం ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ నేర్చుకోకపోవడమే. నేను మందులు వేస్తున్నాను కదా, పర్వాలేదు, బాగానే ఉంటుంది అనేది చాలా అపోహ మాత్రమే.